జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామ సమీపంలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి గద్వాలకు వస్తున్న ఇటుకల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ థరూరు మండలం భీంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నుండి తరచుగా ఇటుకలు వ్యాపారం చేసేవారని చెప్పారు. ఇదే క్రమంలోనే వాహనం అదుపు తప్పడంతో బోల్తా పడిందన్నారు గద్వాల సిఐ చంద్రశేఖర్. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు సాయంకాలం 5 గంటల సమయంలో ఉప్పేరుకు చెందిన భీంపురంకు సంబంధించిన శ్రీనివాసులు మరియు ఉపేంద్రలు ఇద్దరు కూడా నందిని నుంచి ఇటుకను శ్రీనివాసులు ఇంటికి తీసుకొని వస్తుంటే మార్గ మధ్యలో కొండాపూర్ నుంచి గద్దెనపల్లి విలేజ్ మధ్యలో ఉడుమగుండు దగ్గర ఈ ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు దిగేసి కింద గుంతలు పడిపోయింది. అందులో శ్రీనివాసులు మరియు ఉపేంద్ర ఇద్దరు కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ బాడీస్ని రెండింటిని కూడా ఉస్మానియా గద్వాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉపేంద్ర వాళ్ళ బాధితులతో కంప్లైంట్ ఇచ్చుకొని కేసు నమోదు చేశారు.